హైదరాబాద్లో రేపు కూడా డ్రోన్ ఫెస్టివల్ జరుగుతుందని అన్నారు డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ డైరెక్టర్ రుద్రాక్ష. ప్రభుత్వంతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు ఆమె. డ్రోన్ రేస్, మల్టీ కలర్ లీడ్ రైడ్స్, ఏరియల్ ఫార్మేషన్స్, సుకర్ గేమ్స్ ఉండబోతున్నట్టు చెప్పారు ఆమె. ఈ రోజు సెమీ ఫైనల్స్ ఉంటాయని, రేపు ఫైనల్స్ ఉంటాయని అన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. తెలంగాణ జరూరానా ప్రపంచ దేశాల చూపు తెలంగాణ వైపు. అవును, నిజం. ప్రపంచ దేశాలన్నీ తెలంగాణ వైపు చూసే విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం వినూత్న కార్యక్రమాలతోటి ముందుకు వెళ్తుంది. ఇందులో భాగంగానే సంక్రాంతి సందర్భంగా ఈ ఏడాది 3 రకాల ఫెస్టివల్స్ ని నిర్వహిస్తోంది. 13 నుంచి 18వ తేదీ వరకు ఫెస్టివల్ వీక్ పేరుతోటి 3 రకాల ఫెస్టివల్స్ అయితే కండక్ట్ చేస్తుంది. ఇందులో భాగంగా 13th to 15th పరేడ్ గ్రౌండ్స్ లో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ అంగరంగ వైభవంగా జరిగింది. ఇక ఈ రోజు రేపు గచ్చిబౌలి స్టేడియంలో డ్రోన్ ఫెస్టివల్ జరగబోతుంది. దీంతో పాటుగా పరేడ్ గ్రౌండ్స్ లోనే మనకు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ కూడా జరగబోతోంది. అది కూడా మనకి 16th నుంచి 18th వరకు ఉండబోతుంది. సో ప్రజెంట్ అయితే మనం గచ్చిబౌలి స్టేడియంలో ఉన్నాము. ఇక్కడ డ్రోన్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. ఈ డ్రోన్ ఫెస్టివల్ ని చూసేందుకు నగరవాసులు ఎక్కడెక్కడి నుంచో తరలి వస్తున్నారు. మరి ఈ 2 రోజుల పాటు జరిగేటువంటి ఈ ఫెస్టివల్లో ఎట్లాంటి ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి, ఎట్లాంటి ఈవెంట్స్ కండక్ట్ చేయబోతున్నారు, ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకుందాము. మనతో పాటు ఊప్ మాస్టర్స్ ఇండియా సంబంధించినటువంటి డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి సంబంధించినటువంటి డైరెక్టర్ ఉన్నారు రుద్రాక్ష గారు. ఒకసారి ఆవిడతో మాట్లాడదాము. నమస్తే మ్యామ్. మ్యామ్, నిజంగానే ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఎక్సైటెడ్ గా ఉన్నారు. లైక్ డ్రోన్ ఫెస్టివల్ ఇదంతా కూడా చూద్దామని. అంటే మనకి ఆకాశంలో ఒక డ్రోన్ ఇంకొక డ్రోన్ తోటి ఇట్లా పరుగులు పెడుతుంటే చూడాలని కూడా ప్రతి ఒక్కరు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. సో ఈ రోజు రేపు ఎట్లాంటి ఈవెంట్స్ కండక్ట్ చేయబోతున్నారు? సో ఇవాళ వచ్చేసి మనకి డ్రోన్ రేసింగ్ ఉంటుంది, విచ్ ఇస్ లైక్ ఎఫ్పివి అంటే ఫస్ట్ పర్సన్ వ్యూ అనేసి డ్రోన్ రేసింగ్ ఉంటుంది. వేర్ త్రూ అవుట్ ఇండియా ఒక 8 టీమ్స్ వచ్చాయి మనకి ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్. సో ఆ పైలట్స్ వచ్చేసి ఎఫ్పివి గాగల్స్ పెట్టుకొని దే విల్ బి రేసింగ్ ది డ్రోన్స్ ఇన్ దిస్ ఎల్ఈడి లిడ్ ట్రాక్స్ పైన డ్రోన్ రేసింగ్ చేస్తారు. సో ఇవాళ వచ్చేసి ఆ మ్యాచెస్ నడుస్తున్నాయి, విచ్ ఇస్ లైక్ క్వాలిఫైయర్ మ్యాచెస్ అలా. అలాంగ్ విత్ దట్ వీ ఆల్సో హ్యావ్ ఆర్సీ డ్రోన్ షో వేర్ రిమోట్ కంట్రోల్ ఎయిర్ప్లేన్స్ వచ్చేసి స్మోక్, కలర్ఫుల్ స్మోక్స్ అండ్ వాట్ యూ సే ఫైర్ వర్క్స్ తోటి దే విల్ బీ ఫ్లయింగ్ ఆల్ అరౌండ్, విచ్ విల్ బీ అన్ అమేజింగ్ షో. టుమారో ఏంటి అంటే ఇవాళ క్వాలిఫైయర్స్ ఎవరైతే ఉన్నారో రేపు వాళ్ళకి ఫైనల్స్ ఉంటాయి. సో ఆ ఫైనల్స్లో హూ ఎవర్ విల్ బి ద విన్నర్ దే విల్ బీ ఫెసిలిటేటెడ్ బై అవర్ హానరబుల్ మినిస్టర్, tourism minister, and along with that we will be having a drone show at the end of the event. అది కాకుండా we also be having a drone soccer where drone అనేది ఒక సాకర్ బాల్ లాగా మనకి గాల్లో ఉంటుంది అండ్ ఆపోజిట్ డ్రోన్స్ విల్ బి ప్లేయింగ్ ది సాకర్ అండ్ గోల్స్ కొట్టడము అలాంటిది. So this is a huge community that is growing India wide. A lot of FPV pilots are coming, enthusiasts are coming. So I think Telangana government has done an amazing job by encouraging us and making it all happen. Through this our main intention is that బయట ఉండే యూత్ అంతా ఈ కొత్త కైండ్ ఆఫ్ గేమింగ్ కి ఇన్వాల్వ్ అవ్వాలి అనేసి FPV gaming more they have to do rather than sticking to computers and devices. Come out and do such gamings అనే ఒక ఇనిషియేటివ్ ని చేయాలి అనేసి. మొత్తంగా ఎన్ని టీమ్స్ పార్టిసిపేట్ చేయబోతున్నాయి మ్యామ్? సో 8 టీమ్స్ ఆర్ పార్టిసిపేటింగ్. సో ఈ రేసెస్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు మనం F1 కార్ రేసింగ్ ఎలా అయితే ఉంటుందో సిమిలర్లీ డ్రోన్ రేసింగ్ విల్ బి దేర్ ఆన్ ద స్కై. సో 8 టీమ్స్ విల్ బి పార్టిసిపేటింగ్, అవుట్ ఆఫ్ విచ్ అ విన్నర్ విల్ బి సెలెక్టెడ్. దే విల్ బి రివార్డెడ్ 5 lakh rupees. సో రెస్పాన్స్ ఎలా అనిపిస్తుంది మ్యామ్? అంటే మనకి సిటిజన్స్ నుంచి ఆ రెస్పాన్స్ అనేది ఏ విధంగా ఉంది? వీ డెంట్ ఎక్స్పెక్టెడ్ బికాస్ మేమేమనుకున్నామంటే సంక్రాంతి టైం అంటే ఇక్కడ ఎక్కువ క్రౌడ్ ఉండరేమో అనుకున్నాము. బట్ విత్ ఇన్ 1-2 days అలా మొత్తం రిజిస్ట్రేషన్స్ అయిపోయి అండ్ యాక్చువల్లీ పీపుల్ ఆర్ షోయింగ్ అప్ అంటే ఇట్ ఈస్ అన్ అమేజింగ్ థింగ్. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు డూ ఇట్ ఎవ్రీ ఇయర్ బికాస్ ద గవర్నమెంట్ ఇస్ విల్లింగ్ టు సపోర్ట్ us. సో ఇంకా ఫర్దర్గా తెలంగాణ గవర్నమెంట్తో కలిసి ఎట్లాంటి ఈవెంట్స్ చేయబోతున్నారు? మా ప్లాన్ ఏంటంటే వీ వాంట్ టు రీచ్ అవుట్ టు కాలేజెస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్. ఈ డ్రోన్ FPV స్టెమ్ కోర్సెస్ అనేది ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాం. కాలేజెస్ కాకుండా స్కూల్స్కి కూడా వెళ్ళేసి డ్రోన్స్ ఎలా బిల్డ్ చేయాలి అనే ఒక స్టెమ్ కోర్స్ ఫర్ స్టూడెంట్స్ సో దట్ దే కెన్ బిల్డ్ దేర్ ఓన్ డ్రోన్ అండ్ ఫ్లై దేర్ ఓన్ డ్రోన్. సో ఏంటంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ విల్ బి అ గేమింగ్ సార్ట్ ఆఫ్ అ థింగ్. ఒక కమ్యూనిటీ ఉంటుంది, అందరు గేమ్ చేస్తారు, కంపీట్ చేస్తారు. వీ వాంట్ టు మేక్ ఇట్ లైక్ అన్ IPL ఫర్ డ్రోన్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో
Yeah, thank you. సో డ్రోన్ ఫెస్టివల్ కి సంబంధించి నగరవాసుల నుంచి అయితే మంచి స్పందన వస్తుంది. గచ్చిబౌలి స్టేడియంలో 16, 17వ తేదీల్లో 2 రోజుల పాటు ఈ ఫెస్టివల్ ని కండక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే అనేక మంది నగరవాసులు ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవడం జరిగింది. ఎంట్రీ టికెట్ అనేది 200 రూపాయలుగా పెట్టారు. బుక్ మై షో వంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో ఈ టికెట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. సో పెట్టిన వెంటనే సోల్డ్ అవుట్ అయిపోతున్నాయని కూడా నిర్వాహకులు అయితే మనకు తెలపడం జరిగింది. సో ఈ 2 రోజుల పాటు ఆకాశంలో డ్రోన్స్ చేసేటువంటి అరుదైన వింత విన్యాసాలను చూసి మైమర్చిపోయేందుకు నగరవాసులందరూ కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి గచ్చిబౌలి స్టేడియం కూడా సిద్ధమైపోయింది. విడుదల వంశీతో